మేము ఈ స్థలం మా ఆర్థిక అవసరాల రీత్యా అమ్ముకోవాలనుకుంటుంటే మా స్థలం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వ శివాయిలో 2 టౌన్ కానిస్టేబుల్ PC 3175 రాజేంద్ర అతను వాళ్ళ తల్లిదండ్రులు చేత అక్కడ స్థలం చికెన్ షాప్ పెట్టించాడు మా స్థలం ముందు. చికెన్ షాప్ పెట్టించి తీసేయమంటే నువ్వు ఇంకొకసారి తీసేయమంటే మమ్మల్ని SC ST అట్రాసిటీ కేసు పెట్టిస్తాం, మమ్మల్ని దూషించామని చెప్పి కులం పేరుతో అట్రాసిటీ కేసు పెడతాము, అది ఇదని బెదిరిస్తున్నారు. ఏది చేసినా కూడా పైగా మా స్థలంలో వెనక కోళ్ళ ఏకలన్నీ తగలబెట్టడం, ఇంకా ఏ చండాలపు వస్తువులు అయినా నేను చెప్పలేను, అట్లాంటి వస్తువులన్నీ అక్కడ వేసి తగలబెట్టడం, సగం కాలినవి కూడా ఉన్నాయి చూసాం. అవన్నీ చేయటం ఇల్లీగల్ పనులు చేస్తారు. మా కళ్ళ ముందే మేము అక్కడికి స్థలం చూసుకోవడానికి వెళ్తుంటే ఆ కానిస్టేబుల్ తండ్రి మా కళ్ళ ముందే మా స్థలంలోకి వెళ్ళి పాసు పోసి వస్తున్నాడు. ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. మేము అమ్ముకోవాలనుకుంటున్నాం, మా ఆర్థిక అవసరాల నిమిత్తం మేము ఆ స్థలాన్ని అమ్ముకోవాలంటే మాకు ఆ షాప్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు కొనడానికి ముందుకు రావట్లా. మా స్థలం ముందు ఎంత గవర్నమెంట్ స్థలం ఉన్నా ఎవరింటి ముందు గవర్నమెంట్ స్థలం వాళ్ళే వాడుకుంటారా, ఎవరో వచ్చి షాపులు పెట్టుకుంటారా, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము ప్రతి ఒక్క అధికారిని అడిగాము. DSP గారికి కూడా పెట్టాము. DSP గారేమో ఇది ప్రైవేటు సివిల్ మ్యాటరు, మీరు కోర్టుకు వెళ్ళండి అన్నారు షాప్ తీయాలంటే. ఇక మీకు ఇదిగో మేము మా స్థలానికి సంబంధించి మేము ట్యాక్స్ కూడా కట్టాము, మున్సిపల్ ట్యాక్స్. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ అధికారిని మేము ఇంతకుముందు పెట్టాము లెటరు, మళ్ళీ పెట్టబోతున్నాం. ట్యాక్స్ కూడా కట్టాం కదా, ఆ షాపు తీసేయండి అని. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇన్నాళ్ళ నుంచి. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తే అలాగేనమ్మా మాట్లాడతాను, తీయించేసేస్తాను అన్నారు. వీళ్ళందరూ ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను నేను.